सचिव श्री मुकुल वासनिक जी और एआईसीसी महासचिव जो केरलम की जिम्मेदारी है दीपा दास मुंशी जी हैं। अभी श्रीमती दीपा दास मुंशी जी एक महत्वपूर्ण घोषणा करेंगी। दीपा जी। ये सिर्फ घोषणा करेंगे, उसके बाद सवाल जवाब नहीं होगा। इनफॉर्मली हम बातचीत करेंगे, पर अभी घोषणा करने दीजिए क्योंकि इसका आपका इंतजार भी है। Namaskar. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ సీఎంగా విడి సతీశన్ ని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం పదవికి కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితల పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కేరళ సీఎంగా విడి సతీశన్ ని ఖరారు చేసింది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రతినిధి దినకర్ మనకు అందుబాటులో ఉన్నారు. దినకర్, 11 రోజుల సస్పెన్స్ తర్వాత విడి సతీశన్ కేరళ సీఎం గా ప్రకటిస్తూ కాంగ్రెస్ ఏఐసిసి నేతలంతా కూడా నిర్ణయం తీసుకొని కాసేపటి కింద ప్రకటించారు. దాదాపు 11 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క పరిశీలనలో తాము ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాము, మాజీ పిసిసి నేతల అభిప్రాయం తీసుకున్నాము. దాంతో పాటు ఏఐసిసి పెద్దలు ఎవరైతే పరిశీలకులుగా వెళ్లారో వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. విడి సతీశన్ ను కేరళ సీఎం గా నియమిస్తున్నట్టు, అలాగే కాంగ్రెస్ పక్ష నేతగా కూడా నియమిస్తున్నట్టు దీప్దాస్ మున్షి కాసేపటి కిందట ప్రకటన చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే దాదాపు 11 రోజులుగా ఉన్నటువంటి సస్పెన్స్ కి తెరదించారు. ఎందుకంటే మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, అలాగే ప్రజలు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 11 రోజులైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచడానికి, తర్వాత యూడిఎఫ్ ని ముందుండి నడిపించడానికి విడి సతీశన్ ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన కాకుండా వేరే వారిని ఎవరైనా నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేతలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమైనా కుట్రలు చేస్తున్నటువంటి Yes. So what next, sir? Any opportunity to KC Venugopal, sir? Sir, CLP meeting has been postponed, sir. Any announcement on Deputy CM, sir? From IUML or something?
Other sir announced. I will have a press conference later. We'll meet later. దినకర్ చెప్పండి, ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. మరి సీఎం రేసులో ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇటు కేసీ వేణుగోపాల్ గాని, రమేష్ చెన్నితల గాని పోటీ పడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్ వీడి సతీషన్ కి ఓటేసింది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం ద్వారా కేరళ సీఎం గా ఆయన నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సరైన నిర్ణయం తీసుకుందన్నటువంటి అభిప్రాయం కూడా మొదలవుతుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే దాదాపు కేరళ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి పరావర్ నుంచి 6 సార్లుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే వీడి సతీష్. ఆయనకు అనుభవం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో అయినటువంటి కాంగ్రెస్ కు కేరళలో అధికారం తీసుకురావడంలో ఎల్డీఎఫ్ కూటమిని ఎదుర్కొంటూ వారికి సరైనటువంటి కౌంటర్లు ఇస్తూ అలాగే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని యూడీఎఫ్ ని తీసుకెళ్లడంలో ముందున్నారు సతీష్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు చెన్నితల రమేష్ తర్వాత కేసీ వేణుగోపాల్ ఉన్నా కానీ ఒక మాస్ లీడర్ గా కేరళలో కాంగ్రెస్ క్యాడర్ ని కాంగ్రెస్ లీడర్ ని జిల్లాల్లో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తల్ని రీచ్ కావడంలో ఈయన సక్సెస్ అయ్యారు. అది ప్రధానంగా భావించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మోరోవర్ ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ నియమించినా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేరళం సంబంధించిన గొడవలు మొదలయ్యే ప్రారంభం ఉంది. నిన్ననే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మొత్తం క్యాడర్ అంతా కూడా పోస్టర్లు వేశారు వీడి సతీష్ కి మద్దతుగా. అంటే ప్రజల్లో బలం ఉన్నటువంటి నేత, అలాగే కార్యకర్తల్లో బలం ఉన్నటువంటి నేతగా కూడా వీడి సతీష్ కి పేరుండడంతో ఆయన పేరు ఖచ్చితంగా ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉందని కూడా మనం భావించాలి. మరొకవైపు కేసీ వేణుగోపాల్ తో దాదాపు 10 గంటల ప్రాంతంలో భేటీ అయినటువంటి రాహుల్ గాంధీ ఈ ఢిల్లీ వ్యవహారాలు, ఏఐసిసి వ్యవహారాలు చూసుకోవాలి, ఎలాంటి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం ఎమ్మెల్యేలు సతీషన్ కి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనకైనా అప్పచెప్పడంతో సైలెంట్ గా ఆయన తప్పించారు. తర్వాత ఆ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య పోటాపోటీగా ఉన్నటువంటి నేపథ్యంలో వీడి సతీషన్ కే ప్రజాదరణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఎంపిక చేయడం దీప్దాస్ మున్షితో పాటు చూస్తున్నాం విజువల్స్ లో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీడి సతీష్ మద్దతుదారులు కూడా కావచ్చు, వీళ్ళంతా కూడా సతీషన్ కి డే 1 నుంచి ఫలితాలు వచ్చిన రోజు నుంచి సతీషన్ నే నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు సతీషన్ కూడా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డాను, అలాగే ప్రతిపక్ష నేతగా కూడా తాను ఎల్డీఎఫ్ లాంటి బలమైన పార్టీలతో ఎదుర్కొన్నాను అని చెప్పారు. ఒకవేళ తనకు ముఖ్యమంత్రి పదవి కాకుండా కేవలం మంత్రి పదవి లాంటిది ఏదైనా ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడానికి తాను ఇష్టపడతానని చెప్పి అల్టిమేటం జారీ చేయడంతో ప్రజల్లో బలం ఉన్నటువంటి వీడి సతీష్ ని ఎంపిక చేయడం జరిగిందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దీప్దాస్ మున్షి, జయరాం రమేష్, ముకుల్ వాస్నిక్ వారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, ప్రశ్నలు ఏవి కూడా ఇందులో అనుమానాలు ఏం లేదు, మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు, తర్వాత ఏఐసిసి పెద్దలు, కాంగ్రెస్ ఎల్పీకి సంబంధించినటువంటి నేత ఎమ్మెల్యేలు, వారితో పాటు మాజీ పిసిసి అధ్యక్షులతో కూడా తీసుకున్నటువంటి మూకుమ్మడి నిర్ణయం కనుక దీంట్లో వేరే పేర్లు ఏమీ లేవు, వీడి సతీష్ ని మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పి కేవలం 2 నిమిషాల్లో ప్రెస్ మీట్ ముగించిపోయారంటే వీడి సతీష్ బలం ఎంత ఉంది, వీడి సతీష్ కాకుండా వేరే నేతను అక్కడ ఎన్నుకుంటే ఎలా ఉంటుందన్న దానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వీడి సతీష్ రానున్న రోజుల్లో కేరళను పాలించబోయేటువంటి సీఎం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నుంచి కూడా ఆయన శాసనసభ పక్ష నేతగా అపాయింట్ చేస్తున్నట్టుగా ఏఐసిసి స్పష్టంగా చెప్పడంతో ఇంకా ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఆల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీరికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు కూడా కావచ్చు, వీళ్ళంతా వెళ్లి గవర్నర్ కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ వద్ద ఫిగర్ ఉంది కనుక, మ్యాజిక్ ఫిగర్ ఉంది కనుక మీరు పూర్తిగా ప్రభుత్వం ఏర్పాటుకు సమయం ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరడానికి మరికొద్ది గంటల్లో వెళ్లే అవకాశం ఉంది. దినకర్, అంటే ప్రెస్ మీట్ చాలా ఫాస్ట్ గా వీడి సతీష్ పేరు అనౌన్స్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీపదాస్ మున్షి కానీ, జయరాం రమేష్ కానీ, మిగతా వాళ్ళంతా. అంటే సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఎందుకు 11 రోజులు టైం పట్టిందంటారు? అంటే సాధారణంగా కేరళ కావచ్చు, ఏదైనా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ గ్రూప్స్ ఏవైతే ఉంటాయంటే అటు హైకమాండ్ కి దగ్గరగా ఉన్న గ్రూప్స్, తర్వాత రాష్ట్రంలో ప్రజా మద్దతు ఉన్నటువంటి గ్రూప్స్, తర్వాత ఇక్కడ 2 పార్టీనే నమ్ముకున్నటువంటి సీనియర్లు, ఈ ముగ్గురుల మధ్య ఉన్నటువంటి ఒక ఒడంబడిక ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఒక సంస్థాగతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. అయితే గత ఫలితాలు వచ్చినటువంటి మే 4
నుంచి ఈ రోజు వరకు అంటే 10 రోజులు, దాదాపు 11వ రోజు అనుకోవచ్చు. దాదాపు ఈ 11 రోజుల పాటు ఈ సబ్జెక్ట్ ని నానబెట్టడం, దాంతో పాటు కూడా కేరళ సీఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తుండడం, ఎన్నిక నిర్లక్ష్యం వహిస్తుండడంతో దీనికి సంబంధించి గత 3 రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలో కూడా చర్చ జరిగింది. ఇక ఖచ్చితంగా తమిళనాడు వ్యవహారం ముగిసింది. తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ దీని మీద దృష్టి పెట్టి తొలుత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడుకున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీని కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఇంతవరకు ఢిల్లీకి వెళ్లకుండా కేవలం త్రివేంద్రంలోనే, ఎర్నాకుళంలోనే ఉండి తను చక్రం తిప్పినటువంటి వ్యక్తి వీడి సతీశన్. సో ఈ రకంగా చూస్తే ప్రజా మద్దతు ఉన్నటువంటి నేతకే, ప్రజాబలం ఉన్నటువంటి నేతకే అధికారం కూడా ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి స్కీమ్స్ కూడా ప్రకటించింది. 5 గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించింది. వాటిని ఇంప్లిమెంట్, వాటిని రచించడంలోనూ, మేనిఫెస్టోను క్రియేట్ చేయడంలో కూడా వీడి సతీశన్ పాత్ర చాలా కీలకం. రేపొద్దున్నే ఇతను కాకుండా వేరే సీఎం ఎవరైనా అభ్యర్థిగా ఉన్నా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా, వాటి మీద ఆధారపడాలన్నా కానీ ఖచ్చితంగా వీడి సతీశన్ యొక్క సహాయం అవసరం ఉంటుంది. సో ఒక 2.5 ఫార్ములాతో 2.5 సంవత్సరాలు ఒకరికి, 2.5 సంవత్సరాలకు ఒకరికి ఇచ్చారా, లేకపోతే 5 ఏళ్ల పాటు వీడి సతీశన్ కొనసాగిస్తారా అన్న దానికి సంబంధించి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కేరళ కాంగ్రెస్ సీఎం వీడి సతీశన్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన ఈ 10 రోజులుగా ఉన్నటువంటి సస్పెన్స్ కి తెరదించినట్టయింది. ఇంక రానున్న రోజుల్లో ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారో, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 హామీల అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నదే కీలకంగా ఉంది. ఎటకేలకు కేరళ సీఎం గా వీడి సతీశన్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఎల్డీఎఫ్ నేత కూటమిగా ఉండి అధికారాన్ని కోల్పోయినటువంటి పినరాయి విజయన్ తర్వాత కేరళ సీఎం గా వీడి సతీశన్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాసేపట్లో వీరంతా వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా సంఖ్యాబలాన్ని సమర్పించనున్నారు. దినకర్, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గాని అంటే రాహుల్ కి చాలా సన్నిహితులు, ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేరు కూడా వచ్చింది. అండ్ రమేష్ చెన్నితల ఆయన చాలా సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుకున్నారు. కానీ వీడి సతీశన్కి మొగ్గు చూపింది. అంటే వీడి సతీశన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలపడానికి అనుకూలించే అంశాలు ఏంటి అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 2021 నుంచి 26 వరకు ఏదైతే ఉందో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వము యూడీఎఫ్ మీద నమ్మకం లేనటువంటి రోజుల్లో, అంటే దాదాపు గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సంబంధించి